అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయిన సినిమాని ఈరోజు ఒక కొత్త అంటే ఇప్పటి వరకు ఎవరు దీని విధంగా ఒక దేవుడి సబ్జెక్ట్ సంబంధించి తండ్రి సబ్జెక్టు ఒక ప్రేమ కథా చిత్రంగా రాధారాము సినిమా అనేది మొదలుపెట్టారు. దానికి రషీద్ గారు కూడా ఎప్పుడు దగ్గరుండి చూసుకుంటా ఉన్నారు. వారు కూడా ప్రత్యేకంగా అందిస్తారు. సినిమాలో వారు ఈ ఏఐ అనేది కొత్త వరల్డ్ తీసుకొచ్చి దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో కూడా మనకి ఏం జరగబోతుంది, ఏ విధంగా కావాలనే ఉద్దేశంతో ఏఐ అనేది దాంట్లో తీసుకురావడం జరగటం, దాంతో పాటు రాధారాముని తీసుకురావడం, ఇవన్నీ కూడా అతను ఆసక్తి తీసుకుంటాడు. దానికి చక్కటి హీరోయిన్స్ ఒకసారి సమర్థకులు అందించారు. పేరు దీర్ఘాలో నటించడం జరిగింది. ఇద్దరు చక్కగా మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళు సాంప్రదాయంగా పద్ధతిగా వాళ్ళు సినిమా రంగానికి రావటం, వాళ్ళు ఆ సినిమాకి తగ్గట్టుగా ఆ సినిమాలో నటించడం జరుగుతుంది. చాలా బాగుంటుంది. నాకు అబ్బాయి మీద మంచి నమ్మకం ఉంది. నా వైపు నుంచి నేను చేయగలిగిన సహాయం అయితే ఖచ్చితంగా అడగండి, దాని ఖచ్చితంగా నా వర్షం చేస్తాను. మీరు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు టికెట్స్ విషయం కూడా కొంచెం కోఆపరేట్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఈరోజు కళారంగం, సినిమా రంగం బతికి ఉందంటే నెల్లూరులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలు ఉన్నాయి, ముఖ్య పట్టణాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా సినిమా రంగం హైదరాబాద్ తర్వాత చెప్పుకొని గన్ కల్చర్ పెట్టేశారు. నా పేరు దీపిక. సో పోస్టర్ చూస్తున్నారు కదా రాధారాం, ప్లీజ్ ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కూడా వెళ్ళాల్సిందే. ప్రొడ్యూసర్ని బ్రతికించుకోండి. ప్రొడ్యూసర్ ఉంటేనే ఆర్టిస్టులు, మన అందరం టెక్నీషియన్లు కానీ ఆర్టిస్టులు కానీ ఆయన్ని బ్రతికించుకుంటే సినిమా సజీవంగా ఉంటుంది. ఏ రూపంలోనైనా, ఓటీటీ రూపమైనా, టెక్నాలజీ పరంగా అయినా సజీవంగా ఉంటుంది. రాధారాం యూనిట్ సభ్యులందరికీ, దీపిక గారు, రమ్య గారు అందరికీ, మన కాంతికిరణ్ 10 ఏళ్ల పరిచయం, షంసుద్దీన్ సార్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తూ యూనిట్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మేడం 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 సార్ అవి చాలా శివలకి జనార్దన్ గారికి, కాంతికిరణ్ నాకు చాలా ఆత్మీయులు. వాడు హైదరాబాద్లో స్టూడియో, డబ్బింగ్ స్టూడియో నడుపుతూ ఎంతమందికి ఇల్లు నుంచి ఎవరు వెళ్ళినా కూడా
వారికి డబ్బింగ్ థియేటర్ కానీ అక్కడ కావాల్సినతో సహాయపడుతూ తను మంచి ఆర్టిస్ట్గా రాధారామ సినిమా ఈరోజు టీజర్ రిలీజ్ జరిగింది. దాంట్లో హీరోయిన్గా దీపిక గారు, రమ్య గారు జరిగింది. దీని ముఖ్య అతిథులుగా టీజర్ రిలీజ్కి శంశుజీ గారు. ఎప్పుడు కూడా కళాకారులకి ఏ కష్టం వచ్చినా కూడా తను తెర వెనుకుండి కూడా ప్రోత్సహిస్తూ, అలాగే రూరల్ ఎమ్మెల్యే శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఎప్పుడు కూడా మాకు కళాకారులు అండగా ఉంటున్నారు. వారు ప్రొడ్యూసర్ రవికుమార్ గారు, అలాగే శివాజీ గారు, కిషోర్ గారు అందరూ కూడా ఇప్పటి వరకు నెల్లూరులో అనేక సినిమాలు రిలీజ్ అవ్వడం జరిగింది. కానీ ఈ రాధారాం సినిమాలో అలాగే ఒక ఏఐ కొత్త గ్రాఫిక్తో ఈ సినిమా తీయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి తెలియని సన్నివేశాల్లో తెలియబడి జరిగింది. దానికి ఆధారంగా ఈ సినిమా తీయడం జరిగిందిలో హీరో కిరణ్ గారు, రమ్య గారు ఒక రాముడు సీత అనే రూపంలో వాళ్ళు మనకి కథ జరిగింది. దీంట్లో ముఖ్యమైనదంటే ఈ టీజర్ చూసినప్పుడు మన జీవితానికి ఈ టీజర్కి ఆ సినిమాకి సంబంధం ఉన్నదిగా ముఖ్యంగా తండ్రి పాత్ర. అంటే ఈరోజు అందరూ బాగున్నారంటే కారణం తండ్రి. తన సంతోషం, తన ఆనందాన్ని చూసుకొని పిల్లల కోసం కష్టపడుతున్నాడు. ఆ తండ్రి పాత్ర అఫెక్షన్, ఆ తండ్రి ప్రేమ జరిగింది. అలాగే ప్రేమ కథ చెప్తాం. తప్పకుండా ఈ సినిమా రిలీజ్ అయ్యి గాంధీగిరి గారికి మంచి గుర్తింపు వచ్చి సినిమా డబ్బు నుంచి మళ్ళీ సినిమా కోరుకుంటూ నెల్లూరు ఈరోజు సినిమా హబ్గా తయారవుతుంది. అనేక సినిమాలు కాబట్టి సినిమా రంగానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ముఖ్యంగా మా కన్వీనర్స్ హరిబాబు గారు, విజయ్ గారు, అలాగే సినిమా అసోసియేషన్ ప్రెసిడెంట్ దానికి ప్రత్యేక అభినందించుకుంటూ ఈ సినిమా త్వరగా పూర్తి కావాలి, త్వరగా రిలీజ్ కావాలనుకుంటూ కార్తికేయ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. కార్తికేయ ఈ రాధారాం అనే కాన్సెప్ట్ని జస్ట్ ఫిక్షనల్ డివోషనల్ కంటెంట్లో మేము దీన్ని స్టార్ట్ చేసాము. సో ఏఐ టెక్నాలజీని కూడా ఒక డివోషనల్ సైడ్ చాలామంది యూట్యూబ్స్లో రన్ చేస్తున్నారు, కానీ ఫుల్ లెంగ్త్ థియేట్రికల్ మూవీ రాలేదు. సో దానికంటూ ముందుగా మా ఫాదర్ క్యారెక్టర్ అయిన సిరాజ్ మొఘల్ గారి గురించి కానీ, అండ్ మా టీంలో చేసిన వంశీ గురించి కానీ, అండ్ మిగతా వాళ్ళందరి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అండ్ ఈ టీంతో ఎంతో సహకరించారు, షూటింగ్ పార్ట్ అండ్ ఎడిటింగ్ పార్ట్ ఎంతో సహకరించారు. సో ఇది ఇంత త్వరగా ఇంత బాగా రావాలంటే టీం వర్క్ కాదు. సో ఈ ప్రతి విజువల్ మీరు చూసిన విజువల్ అంతా మేము ముందుగానే ఊహించుకొని చేసింది కాదండి. ఈ టెక్నాలజీ కోసం ఇప్పుడు ఈ పరిజ్ఞానాన్ని డెవలప్ చేయాలి, ఇప్పుడున్న సనాతన హైందవ ధర్మాన్ని కూడా డెవలప్ చేయాలి అనేది ముఖ్య ఆధారంగా దీన్ని స్టార్ట్ చేసాము అండ్ ఫినిష్ చేస్తున్నాము కూడా. అండ్ మే, జూన్ సమ్మర్ రిలీజ్గా ఇది పిల్లలు కూడా చూడాలనే ఉద్దేశంతో సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నామండి. సో లేట్ అయినా పర్లేదు, మంచి కాన్సెప్ట్ బయటికి రావాలనేది మా ముఖ్య